ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు. కీర్తనల గ్రంథము 92 అధ్యాయము 12వ వచనము. ఖర్జూరపు చెట్టు అనేది చాలా ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటుందండి. అది పెరుగుతున్న సమయంలోని గాలి, తుఫాను, భయంకరమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కానీ దాని వేర్లు చాలా బలమైనవండి. అందుకే ఆ యొక్క తుఫాన్లకు, ఆ గాలులకి ఆ చెట్టు అనేది వంగుతుంది, కానీ ఆ చెట్టు విరిగిపోవడం అంటూ జరగదు. మన విశ్వాస జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు గుండా, అనేకమైన గాలి, తుఫానులు, సూటుపోటు మాటలు, భయంకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మనము కూడా ఆ సమయంలో పడిపోవడానికి వీలు లేదండి. మన విశ్వాస జీవితము ఎప్పుడైతే బలముగా ఉంటుందో అప్పుడు మనము విశ్వాస జీవితంలో నిలబడేవారిగా మనం ఉంటామండి. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించాడండి. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం బలముగా పట్టుకుంటామో అప్పుడు ఆ యొక్క ఖర్జూరపు చెట్టు ఎలా అయితే ఎంత మంచి ఫలాల్ని అందిస్తుందో మనము కూడా మన జీవితంలో అంత ఫలభరితమైన జీవితాన్ని మనం అనుభవిస్తామండి. మనందరి పక్షాన కూడా దేవుడు ఉన్నాడు. మనము ఆయన వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతాం. అప్పుడు మన జీవితంలో కూడా అటువంటి ఫలభరితమైన జీవితం మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.